ఈ చోటకు వచ్చి మేము చూపించబోయే ఈ వీడియోలో చూస్తున్న ప్రేక్షకులందరికీ శుభాభినందనలు. ఇప్పుడు ఈ కార్యక్రమంలో మేము చూపించబోయే అంశము ఈ చికెన్ నగ్గెట్స్ని కానీ చికెన్ స్పైసీ పాప్కార్న్ కానీ మన ఎయిర్ ఫ్రైయర్లో ఎలా తయారు చేసుకోవచ్చు అని చెప్పి. ముందుగా నేను ఈ నగ్గెట్స్ని ఈ స్పైసీ పాప్కార్న్ని తీసుకొని బయట కొంచెం 5 minutes పెట్టేసి ఆ తర్వాత ఎయిర్ ఫ్రైయర్లో పెట్టాను. ఈ ఎయిర్ ఫ్రైయర్లో తప్పక గమనించాల్సిన అంశం ఏంటంటే వీళ్ళు మనకి ప్లేట్ ఇస్తారు. ఆ ప్లేట్ని అలానే పెట్టాలి, ప్లేట్ తీయకూడదు. ఎందుకంటే మనకి ఆ ప్లేట్ కింద నుంచి కూడా ఆ వేడి గాలి కొడుతూ ఉంటుంది, ఆ వేడి ఆవిరి వస్తుంది. దానివల్ల ఈ ఐటమ్స్ స్నాక్ ఐటమ్స్ బాగా ఫ్రై అవుతాయి. ఇంకో విషయం గమనించాల్సింది ఏంటంటే ఈ ఎయిర్ ఫ్రైయర్లో మనకి ఆయిలే లేదు. ఈ చికెన్లో ఉండే ఫ్యాట్ కొవ్వు కరుగుతుంది కాబట్టి అది ఆయిల్ లాగా సరిపోతుంది. నేను ఇక్కడ 22 నిమిషాలు పెట్టి ఫ్రై చేశాను. చాలా బాగా వచ్చినాయి, క్రిస్పీగా కరకరలాడుతూ ఉన్నాయి. మీరు కూడా ఈ వీడియో చూసి అభినందిస్తారు, ఆనందిస్తారని కోరుకుంటున్నాను. మన ఇంట్లో ఎప్పుడు ఎందుకు బయటికి వెళ్తావు, ఆ జంక్ ఫుడ్ ఎందుకు తింటావు, డీప్ ఆయిల్ ఫ్రైడ్ ఎందుకు తింటావు, ఆరోగ్యానికి మంచిది కాదు, కొలెస్ట్రాల్ పెరుగుద్ది అని. ఇప్పుడు మనకి సమస్య లేదు. ఈ ఎయిర్ ఫ్రైయర్ వల్ల ఎంత బాగానో ఫ్రై అయిపోతున్నాయి ఈ స్నాక్ ఐటమ్స్, ఒక్క చుక్క ఆయిల్ కూడా వేయకుండా. సో మీకు అందరికీ అర్థమైంది కదా. మీరు KFCకి వెళ్ళినా ఏ ఫ్రైడ్ చికెన్ అవుట్లెట్కి వెళ్ళినా అందరూ ఆయిల్ వేస్తారు, పామ్ ఆయిల్ వాడతారు. కానీ మేము ఎయిర్ ఫ్రైయర్ అలా వాడక్కర్లేదు.